హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ టమాటో కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటోలు ఒక 1/2 కేజీ, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఒక పావు ఆయిల్, అందులో 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుందాము. వేడి కానిద్దామండి. వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందాము. మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. మగ్గాక చూద్దాము. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మగ్గాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కారం, ఒక 2 స్పూన్ల కారం, గరం మసాలా 1/2 స్పూన్, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసుకొని మగ్గించుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ ఎగ్ టమాటో కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే చపాతీతోటి, అన్నంతోటి, బిర్యానీతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.